దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రభు చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహించినందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగమంతటికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రైట్. ఎదురు చూస్తున్న మీ అందరినీ మరొకసారి నూతన ఉదయకాల సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు నటిని ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దీవెనలు పొందుకుందాం. బైబిల్ సగంలోనే కదా, తెరవండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేర్దిన ధ్యాన వాక్యంగా 37వ సంకీర్తన 8వ చరణాన్ని చదువుతా ఉన్నాను. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు వినే అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సహాయము, నీ కాపుదల, నీ సన్నిధి మాతో ఉంచండి, దీవెనతో నింపండి. ఈ కార్యక్రమంలో అనేక సత్యాలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. మరింత బలపరచుమని ఘనత మీకు చెల్లిస్తున్నా. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఇక్కడ భక్తుడు, దేవుని హృదయానుసారుడు, కీర్తనాకారుడు, ఇశ్రాయేలులకు రాజునటువంటి దావీదు చెప్తున్నటువంటి మాటలు. ఆయన రాసినటువంటి కీర్తనలో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. చూడండి, ఈరోజు వ్యసనం లేకున్నటువంటి వాడు, వ్యసన పడకూడనటువంటి వ్యక్తులు భూమి మీద చాలా అరుదుగా కనబడతా ఉంటారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులుగా నీకు నాకు ఉండాల్సింది వ్యసన పడేటువంటి పరిస్థితి కాదు, కానీ వ్యసనము నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ వ్యసనం అనేది మనకు మానసికంగా, ఆధ్యాత్మికంగా స్థానభ్రంశం కలుగు చేస్తూ ఉంటుంది. వ్యసన పడకూడదండి అని మనం చెప్పడం ఒక విషయం అయితే, వ్యసన పడకుండా ఉండలేని స్వభావం మనలో ఉండడం మరొక విషయం. అదే కీర్తనకారుడు 7వ చరణం అంటాడు, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటాడు. ఈ మాట చెప్పడం చాలా సులువే, ఈజీగా చెప్పేస్తుంది. కానీ మన సొంత అనుభవం విషయంలో మనం కూడా అందరిలాగానే వ్యసనం పడకుండా ఉండడానికి తలకిందులైపోతూ ఉంటాం. వ్యసనం పడకూడదురా, వాడిని చూసి మత్సర పడకూడదురా. అదే కీర్తన ప్రారంభోషంలో అన్నాడు ఆయన, చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దు అన్నాడు. అలా ఉండడానికి తలకిందులైపోతూ ఉంటాం మనం, మన స్వభావాన్ని బట్టి. ఏమండి, ఇటువంటి సమయంలో అంటే, అరే నేను వ్యసన పడకూడదు, ఆ వ్యక్తిని చూసి నేను ఏమాత్రం కూడా నొచ్చుకోకూడదు, ఇలాంటి సమయంలో, ఇలాంటి తలకిందులైపోతున్న సమయంలో దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టడం అనేది మనకు సాధ్యమయ్యే పనేనా? ఒక ప్రశ్న ఈరోజు. ఇక్కడ వ్యసన పడకము అనే ఆజ్ఞ మనం అమలు చేయలేకపోతే ఎక్కడ కూడా ఆజ్ఞను అమలు చేయలేం. ఈ భూమి మీద కష్టము లేని మనుషులు ఎవరు లేరు. అయితే మన కష్ట సమయాల్లోనే కాకుండా, మనకు ఎదురవుతున్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లోనే కాదు, మనము శాంతియుతంగా, సంతోషంగా ఉన్నప్పుడు కూడా, ఆ సమయాల్లో కూడా వ్యసన పడకము అనే ఆజ్ఞను మనం పాటించకపోతే ఎప్పటికీ ఆజ్ఞను పాటించలేం భూమి మీద బ్రతుకున్నంత కాలం. అయితే మన విషయంలో ఈ ఆజ్ఞ పని చేయకపోతే, ఏ ఆజ్ఞ? చెడ్డవారిని చూసి వ్యసనం పడకము, అది కీడుకే కారణం. ఇది ప్రాముఖ్యంగా క్రీస్తునందు ఎదుగుతున్న బిడ్డల విషయంలో పని చేయకపోతే, విశ్వాసపు అనుభవం నడుస్తున్నటువంటి వారి విషయంలో పని చేయకపోతే, నేను క్రైస్తవుడను, విశ్వాసిని, సేవకుడను, దేవుని బిడ్డను చెప్పుకునే మన విషయంలో అది పని చేయకపోతే, మరి ఎవ్వరి విషయంలో కూడా ఈ ఆజ్ఞ పనిచేయదు. గుర్తించాలి, గమనించాలి. దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టడానికి నీ బాహ్య పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు. నీ చుట్టూ చాలా రకాల పరిస్థితులు ఉంటాయి. అవి మానసికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకా రకరకాల బాహ్య పరిస్థితులు అనేవి. కానీ ఇవేవి కూడా దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టడానికి దగ్గర వ్యత్యాసం లేదు. అసలు సంబంధమో లేదు. దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టడం
దేవునితో మనకున్నటువంటి అన్యోన్యత మీద ఆధారపడిన విషయం. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మనోవ్యత చాలా వ్యాకులత పడిపోయిన పరిస్థితి. ఈ మనోవ్యత పాపానికి దారితీస్తుంది. మనసులో వ్యాకుల పడిపోయినప్పుడు, మనోవ్యాధి మానసికమైన వ్యధ చెందినప్పుడు అది పాపానికి దారితీస్తుంది. ఏదైనా విషయం కొరకు మదన పడడం, ఆందోళన చెందడం మనలో ఉన్నటువంటి తెలివితేటలకు నిదర్శనమని మనం ఆలోచించినప్పటికీ కూడా వాస్తవానికి అది మనలో ఉన్నటువంటి చెడు స్వభావానికి నిదర్శనం. ఈ విషయాన్ని గుర్తించాల్సిన మనోవ్యాధకు గల కారణం ఏంటి అని అంటే మన ఆలోచనలను, మన సొంత ఆలోచనలను కేవలం మనం నమ్మడం, మన సొంత పరిష్కారాలను మనం కోరుకోవడం. మన ప్రభు ఎన్నడూ ఆందోళన చెందలేదండి. నువ్వు ఎందుకు ఆందోళన చెందాలి? ఆయనకు వచ్చినటువంటి కఠిన శ్రమలు, ఆయనకున్నటువంటి వ్యధ మనకేమి అంత వ్యధ కాదు. అలాంటి సమయంలో కూడా ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా మన సొంత ఆలోచన నమ్ముకుంటున్నాం, మన నమ్మకాలను మాత్రం నమ్ముకుంటున్నాం, మన సొంత పరిష్కారాలు మనమే కోరుకుంటున్నాం. అలాంటప్పుడు నీ హృదయంలో ఏమండి నెమ్మది లేని పరిస్థితి కాకుండా ఏమొస్తుంది చెప్పండి? ఒకసారి ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాం. మన ప్రభు ఎన్నడూ కూడా ఆందోళన చెందలేదు. ఎప్పుడు దేని గురించి కూడా ఆయన మదన పడలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన తన సొంత ఉద్దేశాలను కాకుండా తన తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని కోరుకోవడమే గల కారణం. మరి ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు తన తండ్రిని దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ఎలాగైతే సిద్ధపడి ఉన్నాడో మనం కూడా ఆ ఉద్దేశాన్ని, అనగా ప్రభు మనకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చడం సిద్ధంగా ఉండాలి తప్ప మన సొంత ఆలోచన ప్రకారం నడిస్తే అది మనోవ్యధకు కారణమవుతుంది. దేవుని బిడ్డ విషయంలో మనోవ్యధ కూడా అతిక్రమమే. గమనించాలి పిల్లలు. మనకు ఎదురైన పరిస్థితులు, చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితిని కూడా దేవుడు సరి చేయలేనటువంటి బుద్ధిహీనమైన ఆలోచన మనలో రాకూడదు. ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యమే, ఆయనకు సరి చేయలేడు అనేది ఏది కూడా లేదు. ఒకవేళ ఆలోచన నీకు వచ్చింది అని అంటే అది బుద్ధిహీనమైనటువంటి ఆలోచన, తీసివేయాలి. మన ఆలోచనలు, మన చింతలను అన్ని ప్రక్కన పెట్టి సర్వశక్తి నీడను విశ్రమించు. 97 సంకీర్తన అంటాడు కదా, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. గమనించే ఉదయకాల సమయంలో ఏమంటే ఏం జరిగినా సరే, పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఏది ఏమైపోయినా సరే వ్యాకులత చెందను అని చెప్పి నిర్భయంగా దేవునితో చెప్పాలి. కానీ తెలుసా, వద్దు అని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం ప్రక్కన పెట్టేస్తే ఎలాంటి చింత ఉండదు, ఎలాంటి ఆందోళన ఉండదు, ఎలాంటి మదనపడే పరిస్థితులు కూడా ఉండవు. చెప్పాలి, పరిస్థితి ఎలా ఉన్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఏమాత్రం కూడా వ్యాకులత చెందను అని నిర్భయంగా నువ్వు దేవునితో చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి వ్యధకు, వ్యాకులతకు కారణం మన సొంత ఆలోచనలే, సొంత ప్రణాళికలైనటువంటి విషయాన్ని గుర్తించి వాటిని ప్రక్కన పెట్టి మహోన్నతుని చాటున నివసించడానికి, విశ్రమించడానికి ఇష్టపడతాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు గడిచిన దినాలన్నింటిలో కూడా వద్దు అని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. ఉదయకాల సమయంలో నీవు, నేను, మనమందరం కూడా ఈ మాటలను బట్టి ఆయన ఏదైతే వద్దు అన్నాడో ఆ వాటిని విడిచిపెట్టేసి ఆయన చేయండి అని చెప్పినటువంటి పనుల కొరకు ప్రయాసపడుతూ మనం కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. పరిశుద్ధాత్మ సహాయంతో ముందు కొనసాగుతాం. దేవుడు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే శ్రేష్టమైన మాట విన్నాం. నిజమే ఆయన, మీరు వద్దు అని చెప్పిన ప్రతి దానికి ముందు అడుగు వేస్తున్నామేమో. చేయమని చెప్పిన పనిని చేయకుండా వెనుకడుగు వేస్తూ వద్దు అని చెప్పిన వాటికి మేము వేగిరపడుతున్నామేమో. అలాంటి మా కొరకు ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు ఇచ్చినందుకు వందనాలు. ఇతబడి మాటలు వింటున్నప్పుడు అందరి జీవితంలో ఫలభరితంగా నూనె చేసి మహిమ గణిత ప్రభావాలు పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్.